నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ ఆన్ మెయిన్స్లో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అనేక అంశాలను టీసాట్ ద్వారా గతంలో అందించడం జరిగింది. ఈరోజు కుల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా మనకు ఇంత స్పష్టంగా ఉండదు. బట్ ఇండియన్ సొసైటీలో ప్రాచీన కాలం నుండి వర్ణ వ్యవస్థ, ఆ తర్వాత కాలంలో కుల వ్యవస్థగా రూపాంతరం చెందినటువంటి సందర్భం ఉంది. కాబట్టి నాటి నుండి మలివేద కాలంలో ప్రారంభమైనటువంటి వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ సమాజాన్ని 4 స్తరాలుగా విభజించి సమాజం యొక్క అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాలంలో ఈ వర్ణ వ్యవస్థ రూపాంతరం చెంది కుల వ్యవస్థగా మనకి కొత్తగా రూపం కనబడ్డది. ఆ తర్వాత కాలంలో కూడా నేటికి కూడా చూస్తే కుల వ్యవస్థ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొనసాగుతున్న సందర్భం ఉంది. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణంగా ఉన్నటువంటి ఈ భావన సమాజానికి ఏ విధంగా దోహదపడింది అనే ఒక అంశం, అంటే అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి, అదే సమయంలో సమాజానికి ఈ కుల వ్యవస్థ వల్ల కలిగినటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది రెండవ అంశం ఉంటుంది. ఎగ్జామ్లో అడిగేటప్పుడు కుల వ్యవస్థ యొక్క ప్రభావాన్ని వివరించండి, కుల వ్యవస్థ యొక్క ప్రభావాన్ని అంచనా వేయండి, కుల వ్యవస్థ యొక్క ప్రభావాన్ని విశ్లేషించండి అన్నప్పుడు మనం 2 యాంగిల్స్ తీసుకోవాలి. ఒకటి పాజిటివ్ యాంగిల్ తీసుకోవాలి, రెండవది నెగిటివ్ యాంగిల్ తీసుకోవాలి. ఫస్ట్ మనం పాజిటివ్ యాంగిల్ కనుక తీసుకుంటే, ప్రతి సమాజానికి ఒక మౌలికమైనటువంటి అవసరాలు ఉంటాయి. సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అవసరాలను తీర్చడం అనేది సమాజం యొక్క మౌలిక విధి ఉంటుంది. సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల అవసరాలు తీర్చాలంటే ఆ సమాజంలో శ్రమ విభజన అనేది ఉండాలి, డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. దీనికి ప్రాతిపాదిక ఎలా అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. సమాజం మనుగడ సాగాలంటే, సమాజం ముందుకు పోవాలంటే, సామాజిక జీవనం కొనసాగాలంటే తప్పనిసరిగా శ్రమ విభజన ఉండాలి. శ్రమ విభజన ఎలా ఉండాలి అనేటువంటిది చాలా సంక్లిష్టమైన భావన. భారతదేశంలో సమాజం మనుగడకు అవసరమైన శ్రమ విభజన అనేది మొదట వర్ణ వ్యవస్థ రూపంలో ఆవిర్భవించింది. కులాలకు సంబంధించి చెప్పేటప్పుడు కుల వ్యవస్థ ఏ విధంగా ఆవిర్భవించింది అని చెప్పేటప్పుడు దీంట్లో మతపరమైనటువంటి భావన కూడా కనబడుతుంది. సృష్టికర్త బ్రహ్మ సమాజాన్ని సృష్టించాడని చెప్పారు. బ్రహ్మ యొక్క శరీరంలోని వివిధ భాగాలే కులాలుగా లేదా వర్ణాలుగా ఆవిర్భవించాయి. నోటి నుండి బ్రాహ్మణులు వచ్చారు, భుజాల నుండి క్షత్రియులు, ఉరుపులు తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు వచ్చారనేటువంటి భావన ఉంది. ఇలా మానవ శరీరంలో ఉండేటువంటి వివిధ భాగాలు ఎట్లయితే శరీరముకి ఉపయోగపడుతున్నాయో, అట్లా సమాజంలో ఉండేటువంటి వివిధ వర్ణాలు, ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి వర్ణాలు సమాజం యొక్క అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాయి. దాంట్లో మిగతా 3 వర్ణాలు మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి 3 వర్ణాలు ఒక రకమైన జీవనాన్ని కలిగి ఉంటే, శూద్రులు మరొక రకమైన జీవనాన్ని కలిగి ఉండేవారు. ముఖ్యంగా 3 వర్ణాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధులను పేర్కొన్నప్పటికీ శూద్రుల విషయంలో ప్రత్యేకమైనటువంటి విధులు లేకపోవడం వల్ల కేవలము మిగతా 3 వర్ణాలకు సేవలు అందించడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభావాన్ని మనం అంచనా వేసేటప్పుడు, ప్రభావాన్ని మనం విశ్లేషించేటప్పుడు అనుకూల ప్రభావాన్ని ఫస్ట్ చూసేటువంటి, కుల వ్యవస్థ వల్ల కలిగినటువంటి అనుకూలమైనటువంటి ప్రభావం ఏమిటి, పాజిటివ్ ఇంపాక్ట్ ఏమిటి అనేది మనం చూసే ప్రయత్నం చేస్తే, దీంట్లో కొన్ని మౌలికమైనటువంటి అంశాలను చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, కులం అనేది వ్యక్తి యొక్క అవసరాలన్నింటినీ తీరుస్తుంది అంటాం. వ్యక్తి యొక్క అవసరాలు ఏముంటాయి, మౌలికమైన అవసరాలు ఏమున్నాయి అంటే, జనరల్గా ప్రతి వ్యక్తికి వివాహం అనేటువంటిది ఒక మౌలికమైనటువంటి అవసరం. కాబట్టి వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామిని కుల వ్యవస్థ అందిస్తుంది. ఇప్పటికీ అందుకే మ్యారేజ్ బ్యూరోస్ ఏవైతున్నాయి, మ్యారేజ్కి సంబంధించి చెప్పేటప్పుడు కులాల ప్రాతిపాదికన మ్యారేజ్ బ్యూరోస్ కనబడతాయి. అంటే కుల వ్యవస్థ అనేటువంటిది వ్యక్తి యొక్క మౌలిక అవసరమైనటువంటి వివాహానికి సంబంధించినటువంటి సమస్యకి పరిష్కారం చూపుతుంది. అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తుంది, జీవిత భాగస్వామిని అందిస్తుంది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. అంతేకాకుండా
అనేక మరొక ఏమిటంటది జనరల్గా ఉపాధి, వివాహం తర్వాత ఉపాధికి సంబంధించి చెప్పటం. సో కులము వ్యక్తికి అవసరమైనటువంటి ఉపాధిని కూడా కులవృత్తి రూపంలో అందిస్తుంది. అది వంశపారంపర్యం కొనసాగుతుంది. దానిలో అనేక రకాల అంటే తరతరాలుగా చేపడుతున్నటువంటి వృత్తి ఏదైతుందో అది జీవనోపాధిని కల్పిస్తుంది. సో అది లైఫ్ అంతా కూడా ఆ వృత్తిపైన ఆధారపడి కొనసాగుతుంది. ఒక రకంగా కులాన్ని గుర్తుపట్టేటువంటి అంశంగా ఉంటుంది. ఇప్పుడు మనకి కులాల పేర్లు కూడా చూస్తే కులాల పేర్లు కూడా వారు చేసేటువంటి వృత్తి ఆధారంగా కనబడుతుంది. మనం ఒక్కొక్క వృత్తిని ఏ వృత్తిని అయితే చేస్తున్నారో ఆ వృత్తి పేరుతోనే ఆ వర్గాన్ని లేదా సమూహాన్ని గుర్తించేటువంటి అంశం కనబడుతుంది. సో కాబట్టి మౌలికంగా ఇదే కాకుండా కులము వ్యక్తికి సంబంధించినటువంటి ఇతర అవసరాలు, రాజకీయ అవసరాలు అనుకోండి, కుల పంచాయతీ వ్యవస్థ ఉంటుంది. మతపరమైన అవసరాలు అనుకుంటే ప్రతి కులానికి ఒక కుల దైవం ఉంటుంది. సో వాళ్ళ ఆ కుల దైవాన్ని పూజించేటువంటి ఆచారం ఉంటుంది. సో కాబట్టి కుల వ్యవస్థకు సంబంధించి చెప్పేటప్పుడు వ్యక్తి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీర్చేటువంటి ఒక బలమైనటువంటి సామాజిక సంస్థ అనేటువంటి దీంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు వ్యక్తికి సమాజంలో సామాజిక అంతస్తును అందిస్తుంది. సోషల్ స్టేటస్ ఏదైతే ఉందో, జనరల్గా భారతదేశంలో సామాజిక అంతస్తు అనేటువంటి పదం చూస్తే జన్మతః సంక్రమిస్తుంది. యాక్చువల్గా బై బర్త్ ఈ సామాజిక అంతస్తు నిర్ణయించు. సో ఏ కులంలో అయితే జన్మిస్తారో ఆ వ్యక్తికి ఆ సామాజిక అంతస్తు నిర్ణయించబడుతుంది. అది జీవితాంతం కొనసాగుతుంటుంది. కాబట్టి జీవితకాలంలో సామాజిక అంతస్తును మార్చుకునేటువంటి అవకాశం ఉండదు. అంటే కులాన్ని మార్చుకునేటువంటి అవకాశము కనపడదు. కాబట్టి బహుశా ప్రతి వ్యక్తి యొక్క ఐడెంటిటీ అనేది, ఒక గుర్తింపు అనేటువంటి దానికి మనం అంతస్తు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. సమాజంలో కొన్ని కులాలు ఉన్నతమైన అంతస్తును, మరికొన్ని కులాలు నిమ్నమైన అంతస్తును కలిగి ఉండటం అనేది వివాదాస్పదంగా మారింది. ఈ అంతస్తు పరంగా ఉన్నటువంటి తేడాలే మనకి సామాజిక అసమానతల రూపంలో కనబడతాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటాం. సామాజిక అసమానతలు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక రకాల సదుపాయాలు, రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ఈ సామాజిక అసమానతలను నిర్మూలించేటువంటి ప్రయత్నంగా చూడాలి. అంటే కుల వ్యవస్థ వ్యక్తికి సంబంధించినటువంటి సామాజిక అంతస్తును అందించినప్పుడు దీంట్లో ఉన్నత నిమ్న అనేటువంటి తర్వాత కృత్రిమంగా సృష్టించబడ్డటువంటి భావనలు మాత్రమే. వాస్తవంగా ప్రతి కులానికి ఒక అంతస్తు ఉంటుంది. అది గౌరవమైన అంతస్తే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఐడెంటిటీ, గుర్తింపు అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఉండాలి. దాంతోపాటు ఒక అంతస్తు ఉండాలి, ఒక స్టేటస్ ఉండాలి. తర్వాత కులానికి సంబంధించి చెప్పేటప్పుడు కులంలో సహకారం తప్పనిసరిగా కనబడుతుంది. కుల సభ్యుల మధ్య కోఆపరేషన్ ఉంటుంది. ఏదైనా కష్ట సుఖాల్లో ఒకరికొకరు సహకారం చేసుకుంటారు. అదేవిధంగా సహోదరత్వం, బ్రదర్హుడ్ కూడా కనబడుతుంది. మనకు సహకారం ఉంటుంది, సహోదరత్వం కూడా కులమే కల్పిస్తుంది. కాబట్టి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి ఏదైనా ఆపదలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడంటే మిగతా కులాలకు మిగతా కుల సభ్యులు ఎవరైతే ఉన్నారో అదే కులానికి చెందినటువంటి మిగతా కుల సభ్యులు ఆ వ్యక్తికి సహాయపడేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అది కులం యొక్క మౌలిక లక్షణంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇలా కులం అందించినటువంటి ఈ సపోర్టు, కుల వృత్తులు జనరల్గా వ్యక్తికి జీవనోపాధిని అందించాయని చెప్పాం. బట్ పరోక్షంగా ఈ ప్రభుత్వంపై ఆధారపడేటువంటి అవసరాన్ని తగ్గిస్తాయి. ఈరోజు ఉద్యోగాల కోసం జరుగుతున్నటువంటి పోటీ ప్రపంచం ఏదైతుందో, ఒకప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రభుత్వపరమైనటువంటి యంత్రాంగం లేదు. అప్పుడు మరి ఎవరు వీళ్ళ యొక్క అవకాశాలను కల్పించారు అన్నప్పుడు సమాజము కులవృత్తుల ఆధారంగా వారికి జీవనోపాధిని అంటే ఇప్పుడు అందుకే చాలా సందర్భాల్లో ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనిస్తున్నారు. సో చేప పిల్లల పంపకం కావచ్చు, అట్లాగే గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ ఇట్లాంటివి కులవృత్తులకు సంబంధించినటువంటి ఆ పథకాలను ప్రవేశపెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా వారు ప్రభుత్వంపై ఆధారపడేటువంటి
అవసరాన్ని కొంత తగ్గించి వారు స్వయం సమృద్ధితో, వారి స్వశక్తితో, వారి కులవృత్తులను నమ్ముకొని కూడా గౌరవంగా జీవించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వము కల్పించేటువంటి ఉద్దేశంతో అనేక కుల వృత్తులను ప్రోత్సహించేటువంటి పథకాలను రూపొందించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశం ఏదైతుందో దాంట్లో ఈ కులవృత్తులకు సంబంధించినటువంటి పథకాలను ఎందుకు చేస్తున్నాము అంటే ఒక రకంగా ప్రభుత్వంపై ఆధారపడేటువంటి సందర్భాన్ని తగ్గిస్తున్నందువల్ల వాటిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న చూపుతారు. అట్లాగే వృత్తిపరంగా చూసినా కానీ లేదా ఇతర అవసరాల పరంగా చూస్తే కుల వ్యవస్థ అనేది వ్యక్తికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది, ఎకనామికల్ సెక్యూరిటీని కల్పిస్తుంది. సో ఎకనామికల్ సెక్యూరిటీ, ఆర్థికపరమైనటువంటి భద్రత. సో దీని ద్వారా జనరల్గా ప్రతి వ్యక్తికి సామాజిక భద్రత, ఆర్థిక భద్రత అనేది తప్పనిసరిగా ఉండాలి. సో ఇప్పుడంటే మనకి విద్య, తర్వాత ఉద్యోగాలు, ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఒకప్పుడు ఈ ప్రాచీన కాలంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఎవరు ఆర్థిక భద్రతను కల్పించారు అంటే కుల వ్యవస్థే వ్యక్తులకు ఆర్థిక భద్రతను కల్పించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు కుల వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి భావన. సో కులంలో అనేక మార్పులు వస్తుండొచ్చు, బట్ ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనాటి కాలంలో కుల వ్యవస్థ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడిందని. సో ఈ ఆర్థిక భద్రతను కల్పించినట్టు అవసరాన్ని అప్పుడు జాజిమానీ వ్యవస్థ అనే ఒక వ్యవస్థ ఉండేది. ఈ జాజిమానీ వ్యవస్థలో మనకి ప్రతి సమాజంలో, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి సమాజంలో కూడా ఒక బలమైనటువంటి కులము, యజమాన్య కులం ఉండేది. దాని తర్వాత అనేక ఉపకులాలు ఉండేవి. సో ఈ కులాలు, ఉపకులాలు ఈ యజమానికి సేవలు అందించేటువంటి ప్రయత్నం చేయడం, యజమాని కూడా వారికి అనేక రకాలుగా సహాయం అందించేటువంటి ప్రయత్నం చేయడం, పరస్పర సహకారం ఉండేది. అట్లాగే వీరికి ఏదైనా ఆర్థికపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు యజమాని వారికి సహాయం చేసేటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం ఎట్లయితే లోన్స్ ఇస్తున్నదో, అట్లాగే ఆర్థికపరమైనటువంటి సబ్సిడీలు అందిస్తున్నదో, ఒకప్పుడు యాజమాన్య వ్యవస్థలో యాజమాన్య కులాలు చేసేటువంటి సందర్భం ఉండేది. సో కాబట్టి ఆర్థిక భద్రతను ప్రభుత్వము ఇప్పుడు ప్రజలకు అనేక రూపాలు ఎట్లయితే కల్పిస్తున్నదో, ఇప్పుడు దళిత బంధు రూపంలో కావచ్చు, లేదా పెన్షన్ల రూపంలో కావచ్చు, సో అనేక రూపాల్లో ప్రభుత్వము ఈరోజు పేదలకు ఆర్థిక భద్రతను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది, సామాజిక భద్రతను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు ఈ అంశాన్ని ఎవరు చేసేవాళ్ళు అంటే కుల వ్యవస్థ చేసింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. అట్లాగే ఒకసారి కనుక చూస్తే సో ఈ కుల వ్యవస్థ అనేది వారసత్వంగా ఉన్నటువంటి వృత్తిని అది తర్వాత తరానికి కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది ఒక రకమైనటువంటి సంస్కృతి, అంటే వృత్తి అనేది సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది, కల్చర్లో ఒక భాగంగా ఉండేటువంటి సందర్భం ఉంటుంది. సో ఇది వారసత్వంగా అందుతుంది కాబట్టి అది ఎప్పటికీ కూడా వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్య ఉండకపోయేది. అంటే ప్రతి వ్యక్తి తను ఏ కులంలో జన్మించినా కానీ ఆ కుల వృత్తిని చేపట్టి జీవనోపాధిని పొందేటువంటి అవకాశం ఉండేది, భద్రత ఉండేది, జీవనోపాధికి భద్రత ఉన్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే కుల వ్యవస్థ అనేది వ్యక్తికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు కూడా నేర్పుతుంది. మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి కులాలు కనుక చూస్తే, ఇప్పుడు చేనేత కులానికి సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకున్నప్పుడు, సో చేనేత వస్త్రాల తయారీ అనేది చాలా నైపుణ్యంతో కూడినటువంటి పని. కాబట్టి నైపుణ్యాలను కూడా కులము తన సభ్యులకు నేర్పించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ప్రతి కులానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి కులానికి ఒక ప్రత్యేక జీవన విధానం ఉంటుంది, ప్రతి కులానికి ఒక విశిష్టమైనటువంటి సాంస్కృతిక జీవనం ఉంటుంది. సో కాబట్టి ఆ స్వచ్ఛత ఏదైతే ఉందో, ఆ జాతిపరమైనటువంటి స్వచ్ఛత అంటాం, అది కలుషితం కాకుండా, కనుమరుగు కాకుండా ప్రతి కులము ఆ జాతి స్వచ్ఛతను కాపాడుతుంది, ఆ జాతి లక్షణాలను తర్వాత తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఈ
ప్రతి కులానికి కూడా ఒక విశిష్టమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉంటుంది, సాంస్కృతిక వారసత్వం కూడా ఉంటుంది, కల్చరల్ హెరిటేజ్ అంటాం. ఒక గొప్ప సంస్కృతి, గొప్ప సామాజిక జీవనం, గొప్ప చారిత్రక నేపథ్యం, వీటిని తర్వాత తరాలకు కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మనం ఇంతకుముందు చెప్పాం, జీవిత భాగస్వామిని కూడా అందిస్తుంది. సో నిజానికి సామాజిక సుస్థిరతకు దోహదపడుతుందని చెప్పొచ్చు. సొసైటీ ఒక సుస్థిరంగా ఉండాలి అనేటువంటి భావన ఏదైతే మౌలికమైన భావన ఉందో దానికి కులం ప్రధానమైన ఆధారం. సో ఎట్లా సాధ్యమైతే సుస్థిరత? సామాజిక నియంత్రణ ద్వారా సాధ్యమవుతుంది. సోషల్ కంట్రోల్ అంటాం. మరి కులము సామాజిక నియంత్రణలో ఎట్లా పాల్గొంటుంది అనే విషయాన్ని కనుక చూస్తే, సో కులపరమైనటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, సో ఆంక్షలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తులకు క్రమశిక్షణ నేర్పేటువంటి ప్రయత్నం, డిసిప్లిన్, క్రమశిక్షణ. సో ఈ క్రమశిక్షణ ఉండటం వల్ల వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం జీవించేటువంటి అవకాశం ఉంటుంది. వాటి సామాజిక నియంత్రణ, సోషల్ కంట్రోల్ అనేది ఒక రకంగా ఇప్పుడు మనం లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఎట్లయితే చేస్తున్నదో, ఒకప్పుడు కుల వ్యవస్థ ఒక రాజ్యాంగంగా పరిగణించబడింది. అంటే ఆ కులానికి సంబంధించినటువంటి వివాదాలు తలెత్తినా, ఆ కులానికి ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ ఆ కులంలో ఉండేటువంటి కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాటికి పరిష్కార మార్గాలను చూపించేటువంటి ప్రయత్నం చేసేవారు. అంటే ఈరోజు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, సుస్థిరత అని ఎట్లయితే చెప్తున్నామో, ఆ సామాజిక సుస్థిరతను ప్రాచీన కాలంలో కుల వ్యవస్థ సాధించినటువంటి సందర్భం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక రకంగా సమాజానికి మౌలికమైనటువంటి అవసరం. అంటే సమాజాన్ని ఒక క్రమశిక్షణయుతమైనటువంటి వాతావరణంలో సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మౌలికమైనటువంటి భావన ఏదైతుందో దానికి కుల వ్యవస్థే ప్రధానమైనటువంటి ఆధారం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో అంతేకాకుండా కుల వ్యవస్థ వ్యక్తులకు సంబంధించి చూస్తే, వ్యవస్థకు మొత్తం వ్యవస్థను ఒక డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే కాకుండా వ్యక్తులకు సంబంధించి చూసినప్పుడు మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది అని చెప్తున్నాం. అట్లాగే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఎట్లా అంటే ప్రతి కులానికి ఒక కులదైవం ఉంటుంది, కులదైవం అంటాం. సో ఆ కులదైవము అంటే కులపరమైనటువంటి ఆచారాలు, మతాలు, పండుగలు, ఉత్సవాలు ఇవి నిరంతరం జరుపుకోవడం ద్వారా వారికి ఒక సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా ఆ కులదైవము కాపాడుతుందనేటువంటి ఒక భరోసా, ఒక నమ్మకం అనేది స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సో వీరు అంటే ఆయా కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక మానసికపరమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి కులంలో ఉండేటువంటి వ్యక్తులు ఈ మానసిక ప్రశాంతతను, అట్లాగే సంపూర్ణమైనటువంటి ప్రశాంతత, మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని కనుక కలిగి ఉంటే ఓవరాల్గా సమాజము నియంత్రణలో ఉండేటువంటి సందర్భం, కంట్రోల్లో ఉండేటువంటి సందర్భం ఉంటుంది. అట్లాగే మనం ఇంతకుముందు చెప్పాను, కులపరమైనటువంటి కట్టుబాట్లు కావచ్చు, ఆంక్షలు, నియమాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వ్యక్తుల యొక్క ప్రవర్తనను నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా ప్రతి కులం కూడా ఒక నైతిక ప్రవర్తనను ప్రబోధిస్తుంది. మోరల్ బిహేవియర్ అంటాం. అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి నైతిక ప్రవర్తన, మోరల్ బిహేవియర్ అవుతుందో దాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఫలితంగా సమాజము ఒక నియంత్రితమైనటువంటి వాతావరణంలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ కుల వ్యవస్థ ఎట్లా ఉపయోగపడుతుందనేటువంటి దాని అంశంపైన విస్తృతమైనటువంటి పరిశోధన చేశారు. అంటే కుల వ్యవస్థ వ్యక్తులకు సంబంధించినటువంటి అవసరాలతో పాటుగా సమాజానికి సంబంధించిన అవసరాలను ఏ విధంగా తీరుస్తుందనే విషయాన్ని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు విభిన్న రకాల అధ్యయనాల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రధానంగా మజుందార్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి వివరణ ప్రకారం చూస్తే, ఈ హిందూ సమాజంలో, ఇండియన్ సొసైటీకి సంబంధించి హిందూ సమాజంలో సమిష్టి జీవనము, ఒక కలెక్టివ్ లైఫ్ అనేది ఉంటుంది. తర్వాత ఐక్యత, యూనిటీ అనేటువంటి భావనలను కేవలము కుల వ్యవస్థ ద్వారానే సాధ్యమైంది. సో అందరూ కలిసి ఒక సమిష్టి జీవనాన్ని కలిగి ఉండాలి.
కామన్ లైఫ్, అట్లాగే వ్యక్తుల మధ్య ఒక ఐక్యత, యూనిటీ. సో సమిష్టి జీవనము, ఒక కలెక్టివ్ లైఫ్ కానీ యూనిటీ కానీ ఇవి కుల వ్యవస్థ ద్వారా అందించబడుతున్నాయి కాబట్టి సో భారతదేశంలో కుల వ్యవస్థ చాలా విశిష్టమైనటువంటి ఒక సామాజిక సంస్థగా, యూనిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్గా పరిగణించబడ్డట్టు సందర్భం ఉంది. సో ప్రయోజనాల పరంగా చూసినప్పుడు కుల వ్యవస్థకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే విషయాన్ని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించినట్టు సందర్భం ఉంది. సో నిజానికి హిందూ సమాజంలో ఈ శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ప్రతి సమాజానికి అవసరం. దాంట్లో హిందూ సమాజానికి సంబంధించి చెప్పేటప్పుడు శ్రమ విభజన అనేది కుల వ్యవస్థపై ఆధారపడి జరిగిందని చెప్తాం, బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ సిస్టమ్. సో దీనిలో సమాజం ముందుకు కొనసాగాలంటే ఈ శ్రమ విభజన అనివార్యం. సో దీంట్లో విభిన్న కులాలు వేరువేరు వృత్తులను చేపట్టడం ద్వారా మొత్తం సమాజం యొక్క అవసరాలు తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్లా సపరేట్గా లెక్కబట్టి మనకు కులాలు కనుక వేరువేరుగా లేకపోయి ఉంటే సమాజం యొక్క అవసరాలు తీర్చేటువంటి సందర్భం ఉండకపోయేది. సో విభిన్న కులాలు విభిన్న రకాల వృత్తులను చేపట్టడం ద్వారా ఓవరాల్గా సమాజం యొక్క అవసరాలు తీరుతున్నాయి, అంటే వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఒకసారి కనుక బ్యాక్గ్రౌండ్ చూస్తే భారతదేశంలో వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో ఆవిర్భవించిందని చెప్తున్నాం. సో మలివేద కాలంలో ఆవిర్భవించినటువంటి వర్ణ వ్యవస్థ తర్వాత కాలంలో కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రాచీన కాలంలో హిందూ సమాజానికి సంబంధించి కుల వ్యవస్థ భారతీయ సమాజం యొక్క మౌలికమైన సంస్థగా ఉంది. తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి? మధ్యయుగంలో అరబ్బుల దండయాత్ర, ఇస్లాం మతం యొక్క ప్రభావం కావచ్చు, అట్లాగే ఆధునిక కాలంలో మోడర్న్ టైం కనుక చూస్తే క్రైస్తవ మతాల యొక్క ప్రభావం కావచ్చు. సో ఇవి కొంతవరకు హిందూ మతాన్ని బలహీనపరిచి మత మార్పిడులకు ప్రయత్నం చేశారు. జనరల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మరొక ప్రత్యామ్నాయ మతాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చాలామంది స్వచ్ఛందంగా ఈ వేరువేరు మతాల్లోకి మార్పిడి చెందారు. అట్లాగే కొన్ని మత మార్పిడి జరగడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రయత్నం చేశాయి. అంటే మతానికి సంబంధించి చెప్పేటప్పుడు మతానికి సంబంధించినటువంటి అంశంలో మత మార్పిడులు కొన్ని స్వచ్ఛందంగా జరిగాయి, కొన్ని ప్రలోభాలకి కొంత అవకాశాన్ని కల్పిస్తామనేటువంటి సందర్భం కావచ్చు. ఓవరాల్గా వేరువేరు మతాల్లోకి వెళ్ళినప్పటికీ ఆ మతాలకు ఆ వ్యక్తులకు సంబంధించిన కుల వ్యవస్థ మాత్రము వాటిని ఐక్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేసింది. సో మనం మతపరమైనటువంటి జీవనంలో విభిన్న మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ, వేరే మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ కుల వ్యవస్థకు సంబంధించి మాత్రము ఐక్యత అనే మనకు ఐక్యంగా ఉన్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళు ఎన్ని మతాలు ప్రభావితం చేసినా, ఎన్ని మతాలు ఈ దేశంలోకి వచ్చినా కానీ ఐక్యత అనేది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఐక్యత వల్లనే భారతదేశంలో సామాజిక రాజకీయ సుస్థిరత అనేది సాధ్యమైంది. సోషల్ పొలిటికల్ స్టెబిలిటీ అనేటువంటి పొలిటికల్ స్టెబిలిటీ అనేటువంటిది ఎట్లా సాధ్యమైంది అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఐక్యంగా ఉండటం వల్ల, అంటే అన్ని వర్గాలను ఐక్యంగా ఉంచడం వల్ల రాజకీయ సుస్థిరత, సామాజిక సుస్థిరత ఏర్పడ్డటువంటి సందర్భం ఉంది. సో పాజిటివ్ డైమెన్షన్ కనుక చూడగలిగితే క్యాస్ట్ అనేది మనము ఒక సమాజం యొక్క మౌలికమైనటువంటి సంస్థే కాకుండా సమాజం మనుగడకు అవసరమైనటువంటి అనేక ఆధారాలను కులమే అందిస్తున్న సందర్భం ఉంది. నిజానికి దీని మీద అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు, అంటే కుల వ్యవస్థ పైన అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సో ఈ అధ్యయనం తర్వాత మనకి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే కుల వ్యవస్థను ఒక శాస్త్రీయమైనటువంటి సామ్యవాదం అని పేర్కొన్నారు. ఇందులో చాలా స్పష్టత కనబడుతుంది. ఒక సైంటిఫిక్ సోషలిజం అంటున్నాడు. సో దీంట్లో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఆ కులానికి సంబంధించిన సంపద కావచ్చు, అధికారం కావచ్చు. అట్లాగే భారతీయ సమాజ నిర్మితికి కుల వ్యవస్థ ఒక మూల స్తంభం అంటుంది. అంటే ఇది మెయిన్ పిల్లర్ లాగా ఉంది. భారతీయ సమాజాన్ని గుర్తుపట్టడానికి దోహదపడేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావనగా కుల వ్యవస్థ ఉంది అనే విషయాన్ని
అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు వివరించినటువంటి సందర్భం ఉంది. దీంట్లో కొంతమంది శాస్త్రవేత్తలు కనుక చూస్తే సర్ హెన్రీ కాటన్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే, ఈ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ హిందూ సమాజానికి అనేక విధాలుగా సేవలు అందించింది అంటాడు. సో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ హిందూ సమాజానికి అనేక విధాలుగా సేవలు అందించింది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి సందర్భాన్ని ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్పినటువంటి వివరణ ప్రకారం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకునే ప్రయత్నం. అదేవిధంగా ఆధునిక కాలంలో కూడా కుల వ్యవస్థలో ముఖ్యంగా వ్యక్తులలో ఒక సంఘీభావాన్ని క్రమశిక్షణను పెంపొందిస్తారు. నేటికి కూడా ఒక యూనిటీని, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణను కులం అందిస్తున్నట్టు సందర్భం ఉంది. ఒక రకంగా కుల వ్యవస్థ హిందూ సమాజానికి రాజ్యాంగం వంటిదని కూడా చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొన్నటువంటి సందర్భం ఉంది. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, భారతీయ సమాజంలో అంటే ఇక రాజ్యాంగం ఇప్పుడు మనం చూస్తున్న రాజ్యాంగం లేని కాలంలో, రాజ్యాంగం లేని సమాజాల్లో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రభుత్వాలు లేనటువంటి సమాజాల్లో కులమే ఒక రాజ్యాంగంగా పరిగణించబడింది అనేటువంటి అంశాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. బట్ ఈ కుల వ్యవస్థ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కొంత నష్టాలు కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది. దాంట్లో ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే అంటరానితనం. సో ముఖ్యంగా కింది కులాలు సామాజికంగా వెలికి గురయ్యారు. షెడ్యూల్ కులాలు, దళితులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. అంటే కుల వ్యవస్థ వల్ల అగ్రకులాలు ఎక్కువ ఆనందాన్ని పొందాయి, దళిత కులాలు ఎక్కువ విషాదాన్ని అనుభవించాయనేటువంటిది మనకు చారిత్రక నేపథ్యాన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. దాంతోపాటు మరొక అంశం ఏంటంటే వృత్తిపరమైన గమనానికి అవకాశం లేకపోవడం. ఒకసారి వృత్తి అంటే జీవనోపాధిని కలిగిస్తుంది, కానీ మారుతున్న ప్రపంచ కాలమాన పరిస్థితి తగ్గట్టుగా ఆ వృత్తికి ఆదరణ తగ్గుతూ ఉండొచ్చు. ఇప్పుడు పారిశ్రామికీకరణ ద్వారా అనేక రకాల కుల వృత్తులు బలహీనపడ్డాయి. సో బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వృత్తికి చేపట్టే అవకాశం లేదని చెప్తారు. తర్వాత మరొక అంశం ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం. అంటే వృత్తిపరమైనటువంటి మార్పుకు అవకాశం లేదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం ద్వారా మనం కర్మ ఫలితమే, సో ఈ వృత్తిలో ఎందుకు ఉన్నామంటే అది కర్మ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి భావన తీసుకోవడం ద్వారా కింది కులాలు తమ కర్మ వల్ల నిమ్న కులంలో జన్మించామని భావించడం ద్వారా వారి మానవ వనరులు వినియోగంలోకి రాకపోవడం వల్ల సామాజిక అభివృద్ధి అనేది కుంటుపడుతున్నటువంటి సందర్భము కనబడుతున్నది. అట్లాగే కుల వ్యవస్థలో కులతత్వం అనేటువంటి ఒక సమస్య బయలుదేరింది. ఈ కులతత్వం ఏంటంటే ఒక కులం తను మిగతా కులాల కంటే గొప్పదిగా భావించబడుతుంది. అందరికంటే చాలా గొప్పదిగా అని భావించబడటమే కాకుండా మిగతా కులాలపైన దాడులు చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం, తమ ఆధిపత్యాన్ని అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం కొన్ని కులాలు బలహీనంగా ఉన్నటువంటి కులాలపైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని కులతత్వము అంటాం. సో ఇది మాత్రము సామాజిక అస్థిరతకి, సామాజిక సంక్షోభానికి కారణమయ్యేటువంటి సందర్భం ఉంది కులతత్వం అనేది. అట్లాగే కుల వ్యవస్థ వల్ల సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి. సో ప్రభుత్వాలు యాక్చువల్గా సామాజిక సమానత్వం కోసం పోరాటం చేస్తున్న సందర్భం ఉంది. బట్ కుల వ్యవస్థ వల్ల సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి. అట్లాగే అస్పృశ్యత లేదా అంటరానితనం అనేది ఏదో ఒక రూపంలో కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి కుల వ్యవస్థ వల్ల చాలా ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి అనేటివి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ రాధాకృష్ణన్ వివరణ ప్రకారం చూస్తే ఈ కులతత్వ విధానం ఏదైతే ఉందో అదే కులాల అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నది అని చెప్పాడు. సో కులాల అభివృద్ధికి కులతత్వం ఆటంకంగా మారుతుంది. అంతేకాకుండా సామాజిక వివక్షత, దోపిడీ ఇట్లాంటి అవమానాల వల్ల కింది కులాలు, ఇప్పుడు అంటరాని అస్పృశ్య కులాలు, నిమ్న కులాలు ఏవైతున్నాయో అవి మత మార్పులకు దోహదపడుతుంది. అందుకే చూడండి, చాలా సందర్భాల్లో మనము క్రైస్తవ మతానికి మారినటువంటి వారిని కనుక చూస్తే, క్రైస్తవ మతానికి మారిన వాళ్ళలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, దళితులు ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవ మతంలోకి ఎందుకు వెళ్ళారు అనే సందర్భం చూస్తే ఇక్కడ సామాజిక దోపిడీ, సామాజిక అవమానాలు ఉన్నప్పుడు గత్యంతరం లేక మరో మతాన్ని ఆశ్రయించారు. తరుఫలితంగా మతపరమైన ఘర్షణలు తలెత్తుతున్నాయి. సో ఈ నేపథ్యాన్ని కనుక మనం చూస్తే
అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధాన అంశం ఉంది. సో భారతదేశంలో కుల వ్యవస్థ స్థిరంగా లేదు, నిరంతరం మార్పు చెందుతూనే ఉంది. అదే విషయాన్ని ఎంఎన్ శ్రీనివాస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త కూడా. సో భారతదేశంలో కులము అనేక రూపాల్లో తన ప్రభావాన్ని చూపుతున్నది. ఆధునిక భారతదేశంలో మరికొన్ని కులాలు ముఖ్యంగా తమ రాజకీయ అధికారాన్ని ప్రదర్శించడం కోసం ఆధిక్య కులాలుగా డామినెంట్ క్యాస్ట్గా కొనసాగుతున్నటువంటి సందర్భం ఉంది. కులపరమైనటువంటి రాజకీయాలు పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది అనే విషయాన్ని ఎంఎన్ శ్రీనివాసు దక్షిణ భారతదేశంలో కుల వ్యవస్థపై అధ్యయనం చేసి వివరించినటువంటి సందర్భం కూడా ఉంది. సో మీరు ఓవరాల్గా రాసేటప్పుడు అంటే ఎగ్జామ్లో మనం కుల వ్యవస్థ యొక్క ప్రభావం అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం పాజిటివ్ యాంగిల్ రాయాలి, నెగిటివ్ యాంగిల్ కూడా రాసే ప్రయత్నం చేయాలి. బట్ ఓవరాల్గా సమరైజ్ చేసేటప్పుడు మాత్రము ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో కుల వ్యవస్థ మాత్రం తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే పోతున్నది అనే విషయాన్ని కూడా మేము ఇక్కడ స్పష్టంగా పేర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే కులము అనేది ఒక సున్నితమైన అంశమే, బట్ అది అట్ ది సేమ్ టైం సామాజికంగా కుల వ్యవస్థను అర్థం చేసుకోగలిగితేనే మనం సమాజంలో జరుగుతున్న పరిణామాలను లేదా ప్రభుత్వము కులాల పరంగా జరుగుతున్నటువంటి సంక్షేమ విధానం ప్రభుత్వపరమైనటువంటి ఆలోచన ఏమిటి అనేది మనకు దీని ద్వారా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.